రైతు భరోసా 2-3 రోజులలో రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు. రైతుల ఖాతాల్లో భరోసా పైసలు వానాకాలం భరోసా పైసలు పడబోతా ఉన్నాయి. ఇది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఇవ్వబోతా ఉన్నారు. వర్షాకాలం సంబంధించి ఇప్పటికే రైతులు ఏమంటారు వాళ్ళ పంటలు విత్తనాలు అవన్నీ చేయబోతారు. దున్నకాలు తొలకరి పడింది, యాసంగి అది అంటారు కదా, ఏరువాక జరిగింది. మొన్న ఏరువాక పుణ్యం కూడా అయిపోయింది. ఇక మొత్తం అరకలు కట్టి దున్ని రైతులు పంటకు విత్తనాలు వేసే సమయం ఇది. ఈ టైంలో రైతు భరోసా అందించేందుకు వానాకాలం పంటకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 3,000 కోట్లు సిద్ధమని, ఇంకా 4,000 కోట్లు కావాలి. మొత్తం 7,000 కోట్లు కావాలి. మిగతా 4,000 కోట్ల కోసము ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి రైతు నేస్తం సభ ఉంది. దానికి సీఎం హాజరు కాబోతున్నారు. రైతులతోటి ముఖాముఖి డైరెక్ట్గా మాట్లాడతారు. రైతు భరోసాకు సంబంధించి నిధుల ప్రస్తుతం ఉన్న నిధులు కావచ్చు, నిధుల లెక్కలు ఇంకెన్ని అవసరం ఉన్నాయి, రైతులకు ఒక్కొక్కరి ఖాతాలో ఎంత వేయబోతా ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన చెప్పబోతారు. ఒకసారి డీటెయిల్స్ ఏమున్నాయో చూద్దాం. వచ్చే వారం నుంచి వానాకాలం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఎకరాకు 6,000 చొప్పున రైతుల అకౌంట్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తూ ఉన్నది. ఈసారి ఎలాంటి కట్ ఆఫ్ లేకుండా సాగు భూములన్నింటికీ పంట సాయం అందించనున్నట్లు సమాచారం. ఆల్రెడీ మంత్రి తుమ్మల చెప్తా ఉన్నాడు, ఏమని పండ్ల తోటలకు కూడా ఈసారి రైతు భరోసా వేస్తామని చెప్పేసి. సో ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో వేయబోతా ఉన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను సమీకరించుకోవడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసిండు. ఎల్లుండి 16 తారీఖు నాడు రైతు నేస్తం సభలో సీఎం అధికారికంగా ప్రకటించబోతా ఉన్నారు. రైతు భరోసా స్కీమ్ అమలు తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఏ రోజు నుంచి రైతుల ఖాతాల్లో ఈ 6,000 రైతు భరోసా పడితే అనేది ప్రకటించబోతా ఉన్నారు. ఆర్థిక వనరుల కొరత కారణంగా గత సీజన్లో రైతు భరోసా స్కీమ్ అమలులో జాప్యం జరిగింది. కేవలం 4 ఎకరాల లోపు వాళ్ళకే రైతు భరోసా చేసి మిగతా వాళ్ళకి డబ్బులు చెల్లించలేదు. అయితే ఇప్పుడు మాత్రం అందరికీ రైతు భరోసా డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించిన ఏ డౌట్లు ఉన్నా ఎల్లుండి ముఖ్యమంత్రి రైతు నేస్తం సభలో మాట్లాడతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైతు భరోసా స్కీమ్ అమలు కోసం కావాల్సిన నిధుల సమీకరణలు ఇప్పటికే ఆర్థిక శాఖ నిమగ్నమైంది. 3,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ 15 రోజుల్లో బాండ్లను విక్రయించి ఇంకా మరో 4,000 కోట్లు అప్పు తీసేందుకు ఆర్బీఐకి ఇప్పటికే లేఖ రాసింది. జూన్ 3వ వారంలో కొంత, జూలై 1వ వారంలో పూర్తిగా అది తీసుకొని వెసులుబాటును రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిందట. మొత్తం సేకరించి 7,000 కోట్ల నిధులతోటి రైతు భరోసా సంబంధించిన జమ రైతుల ఖాతాల్లో చేయబోతా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి రైతులకు ఇదొక కొత్త రైతులకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు. వానాకాలం పంట సమయంలో పంట సాయం అందడం రైతులకు పెద్ద ఊరటగా చెప్పొచ్చు. రైట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కమిటీలు ఏవైతే ఉన్నాయో మొన్నటికి మంత్రివర్గ విస్తరణలో 6గురికి బదులు 3 తీసుకున్నారు. ఆ తర్వాత పిసిసి